ఇప్పుడు మన లెక్చర్ నెంబర్ 35 చూద్దాం అల్టిమేట్ పైథాన్ కోర్స్లో. సో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ని మనం ఏ ఇటరబుల్ మీదైనా యూజ్ చేయొచ్చు. స్ట్రింగ్ మీద యూజ్ చేయొచ్చు, సెట్ మీద యూజ్ చేయొచ్చు, లిస్ట్ మీద యూజ్ చేయొచ్చు. కాకపోతే ఈ లెక్చర్లో మాత్రం నేను ఓన్లీ లిస్ట్ మీద యూజ్ చేసి చెప్తాను. దాని తర్వాత మనం సెట్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, లేకపోతే సెట్స్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ వాటి మీద చెప్తాను. ఓకే, సో లెక్చర్ నోట్స్ రాయొద్దు, స్లైడ్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఆ లింక్ వెళ్ళి స్లైడ్స్ చూసుకోండి. అండ్ ఈ లెక్చర్ని 2x స్పీడ్లో చూడండి, ఎందుకంటే నేను కొంచెం స్లోగా చెప్తాను. సో పైథాన్ బిల్ట్ ఇన్ మెథడ్స్ అంటే పైథాన్లో ఆల్రెడీ కొన్ని మెథడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు రాయని అవసరం లేదు, అవి ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉన్నాయి. ఏంటంటే అవి యూటిలిటీ ఫంక్షన్స్, ఇటరబుల్ యూటిలిటీస్. యూటిలిటీ ఫంక్షన్స్ అంటే అదొక ఫంక్షన్, అది దేని మీద యూజ్ చేస్తాం అంటే ఇటరబుల్ మీద యూజ్ చేస్తాం. అలాగే ఇటరబుల్ అంటే ఫర్ యూజ్ చేసి లేకపోతే వైల్ యూజ్ చేసి మనం యూజ్ చేస్తాం. నేను ఎగ్జాంపుల్స్తో చెప్తాను, మీకు అర్థమైంది. యూటిలిటీ ఫంక్షన్స్ వచ్చేసి సార్టెడ్, రివర్స్డ్, ఆల్, ఎనీ, మిన్, మ్యాక్స్, సమ్. సో ఆ నేమ్స్ చూస్తేనే మీకు ఏంటో అర్థమైపోతున్నాయి కదా. ఒక్కొక్కటి తీసుకొని చూద్దాం. మీరు ఆల్రెడీ సార్టింగ్ చూసారు లిస్ట్ మీద, డాట్ సార్ట్ వేసి, కానీ ఇక్కడ వేరే మెథడ్ ఉంది సార్టెడ్ అని. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో సార్టెడ్ ఏంటంటే ఇది ఒక లిస్ట్ని కానీ, స్ట్రింగ్ని కానీ, సెట్ని కానీ సార్ట్ చేస్తుంది. ఆ సార్ట్ చేసిన లిస్ట్ని అవుట్పుట్గా ఇస్తుంది, అంటే కొత్త లిస్ట్ క్రియేట్ చేసేస్తుంది. సో మీ సింటాక్స్ ఇది, సార్టెడ్ ఫాలోడ్ బై ఇటరబుల్ ఫాలోడ్ బై రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్. అంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. దేన్ని మీరు ఏమైనా ఇవ్వచ్చు, స్ట్రింగ్ ఇవ్వచ్చు, సెట్ ఇవ్వచ్చు, హ్యాష్ లిస్ట్ ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. ఓకే, సో ఇదేం చేసిద్ది అంటే అవుట్ ఆఫ్ ప్లేస్ సార్ట్ చేసిద్ది. అవుట్ ఆఫ్ ప్లేస్ సార్ట్ చేసి కొత్త లిస్ట్ని మనకు అవుట్పుట్గా ఇచ్చిద్ది. ఓకే, ఒక కొత్త లిస్ట్ని క్రియేట్ చేసిద్ది. సెట్ అయితే కొత్త సెట్, స్ట్రింగ్ అయితే కొత్త స్ట్రింగ్. ఓకే, సో అవుట్ ఆఫ్ ప్లేస్లో సార్ట్ చేసి మనకి అవుట్పుట్గా ఒక కొత్త లిస్ట్ ఇచ్చిద్ది. ఓకే, మీరు లిస్ట్ డాట్ సార్టింగ్ కూడా చూసారు ఆల్రెడీ. మీ గుర్తుంటే లిస్ట్ డాట్ సార్టింగ్ కూడా మనం చూసాము. ఇక్కడ ఏమవుతుంది, ఇది కూడా సార్టింగ్ చేస్తుంది, కానీ ఏ యారేని అయితే, ఏ లిస్ట్ అయితే మనం ఇన్పుట్గా ఇచ్చామో ఆ లిస్ట్ని సార్ట్ చేస్తుంది, నన్ను రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కొత్త లిస్ట్ని రిటర్న్ చేస్తుంది సార్ట్ చేసి. ఓకే, ఇది అవుట్ ఆఫ్ ప్లేస్ సార్టింగ్, ఇది ఇన్ ప్లేస్ సార్టింగ్, అది డిఫరెన్స్ రెండింటికి. మీరు కనుక సార్టెడ్ యూజ్ చేస్తే, ఒక లిస్ట్ ఉంది, దాన్ని సార్టెడ్ ఆఫ్ ఎల్ కనుక యూజ్ చేస్తే కొత్త లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం న్యూ లిస్ట్లో పట్టుకుంటున్నాం. ఇప్పుడు న్యూ లిస్ట్ని కనుక ప్రింట్ చేస్తే మీరు చూస్తే అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది, అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. ఒరిజినల్ లిస్ట్ అలాగే ఉంది, ఒరిజినల్ లిస్ట్ని చూస్తే అలాగే ఉంది. సో ఒరిజినల్ లిస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. సార్ట్ చేసిన తర్వాత మాత్రం న్యూ లిస్ట్ వస్తుంది, అవన్నీ సార్ట్ అయిపోయినాయి అసెండింగ్ ఆర్డర్లో. ఇప్పుడు రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని పెడితే డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. ఇప్పుడు మనం సార్టెడ్ అప్లై చేసాం ఎల్ మీద, మనకు కొత్త లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ని కనుక మనం చూస్తే ఆ రివర్స్ ఈక్వల్ టు ట్రూ పెట్టి డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది, డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది. ఒరిజినల్ లిస్ట్ మాత్రం అలాగే ఉంది, ఒరిజినల్ లిస్ట్కి ఏమీ మోడిఫికేషన్ జరగలేదు. ఓకే, సో రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే డిసెండింగ్ ఆర్డర్ని, రివర్స్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే అసెండింగ్ ఆర్డర్ని. రివర్స్డ్ అనే ఫంక్షన్ ఉంది, అదేం చేస్తుందంటే ఒక ఇటరేటర్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఇటరేటర్ ఏం చేస్తుందంటే రివర్స్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ ఏం చేస్తుందంటే రివర్స్డ్ అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే ఒక కొత్త ఇటరేటర్ని ఇస్తుంది. ఒరిజినల్ లిస్ట్ ఏమీ చేయదు, కొత్త ఇటరేటర్ని ఇస్తుంది. ఆ ఇటరేటర్ కనుక మీరు ఫాలో అయితే మీకు మొత్తం రివర్స్ ఆర్డర్లో ఎలిమెంట్స్ వస్తాయి. ఓకే, లిస్ట్ డాట్ రివర్స్ ఉంది. లిస్ట్ డాట్ రివర్స్ ఏం చేస్తుంది, ఇన్ ప్లేస్ రివర్సల్ చేస్తుంది. అంటే మనం దేన్నైతే లిస్ట్ని మనం ఇచ్చామో ఆ లిస్టే మొత్తం రివర్స్ అవుతుంది. కానీ రివర్స్ ఏం చేస్తుంది, కొత్త లిస్ట్ ఇస్తుంది. ఓకే, కొత్త ఇటరేటర్ ఇస్తుంది. ఆ ఇటరేటర్ని మనం లిస్ట్లోకి మార్చుకోవచ్చు. లిస్ట్ డాట్ రివర్స్ అదే లిస్ట్ని ఇస్తుంది, అదే లిస్ట్ని మోడిఫై చేసేస్తుంది డైరెక్ట్గా మనకి. ఓకే, సో రివర్స్డ్ అనేది ఒక ఇటరేటర్ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఒక లిస్ట్ ఇచ్చారు, రివర్స్డ్ ఆఫ్ ఎల్ అన్నాము, న్యూ లిస్ట్ తీసుకుందాం అంటే ఏమవుతుంది,
ఇది ఒక ఇటరేటర్ని రిటర్న్ చేస్తుంది ఆబ్జెక్ట్ని. దానికి కావాలంటే మనం లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, మీకు లిస్ట్ మొత్తం కనిపించింది. ఓకే, ఇక్కడ కనుక మీరు ప్రింట్ న్యూ లిస్ట్ అన్నప్పుడు అదేం చెప్తుందంటే ఒక లిస్ట్ మీద రివర్స్ ఇటరేటర్ని ఆమె ఆబ్జెక్ట్ని ఇస్తున్నానని చెప్తుంది. అంటే న్యూ లిస్ట్ ఏంటి? ఒక ఆబ్జెక్ట్. ఏం ఆబ్జెక్ట్ అది? లిస్ట్ రివర్స్ ఇటరేటర్ అనే ఆబ్జెక్ట్. దాన్ని మీరు కావాలంటే లిస్ట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, రివర్స్డ్ అప్లై చేశాను, న్యూ లిస్ట్ వచ్చింది. అదేంటి? ఇటరేటర్. ఆ ఇటరేటర్ని తీసుకొని లిస్ట్లో కన్వర్ట్ చేశాను, లిస్ట్ ఆఫ్ దట్ అని చెప్తే న్యూ లిస్ట్ వచ్చింది. ఓకే, సో ఒరిజినల్ లిస్ట్ అలాగే ఉంది, న్యూ లిస్ట్ మాత్రం క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆ న్యూ లిస్ట్ కనుక మీరు చూస్తే మొత్తం రివర్స్లో ఉంటాయి. ఫస్ట్ దీనికి డిఫరెన్స్ చూడండి, ఇది మొత్తం రివర్స్లో ఉంది. గివెన్ లిస్ట్ ఇదైతే రివర్స్ లిస్ట్ ఇది. ఓకే, సో మనం ఇప్పుడు సార్టెడ్ రెండు చూసాం. రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఒకటి అవుట్ ఆఫ్ ప్లేస్, ఒకటి ఇన్ ప్లేస్. సార్టెడ్ అవుట్ ఆఫ్ ప్లేస్, సార్ట్ ఇన్ ప్లేస్. ఇదేం చేస్తుంది? సార్టెడ్ లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? నన్ను రిటర్న్ చేస్తుంది. సార్ట్ అనేది, సార్టెడ్ ఏమో ఒక న్యూ ఒక సార్టెడ్ లిస్ట్ని రిటర్న్ చేస్తుంది, సార్ట్ ఏమో నన్ను రిటర్న్ చేస్తుంది. ఓకే, సో రివర్స్డ్ కూడా చూసాం. రివర్స్ ఏం చేస్తుంది? అవుట్ ఆఫ్ ప్లేస్ అంటే కొత్త లిస్ట్ ఒక ఇటరేషన్ ఇస్తుంది, దాన్ని మనం లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే లిస్ట్ డాట్ రివర్స్ ఏం చేస్తుంది? ఇన్ ప్లేస్ అంటే మనం ఇచ్చిన లిస్ట్ని అది రివర్స్ చేస్తుంది. ఓకే, సో ఏం రిటర్న్ చేస్తుంది? నన్ను రిటర్న్ చేస్తుంది. రివర్సెస్ ఇది ఇన్ ప్లేస్ రివర్స్ అది ఇన్ ప్లేస్ రివర్స్ చేసింది. అండ్ రిటర్న్ టైప్ వచ్చేసి నన్ను వచ్చింది. ఓకే, ఆల్ అనే ఫంక్షన్ ఉంది. ఆల్ అనే ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైనా అన్ని వాల్యూస్ ట్రూకి ఇవాల్యుయేట్ అయితే ఆల్ కనుక ఆల్ మాత్రం ట్రూ ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఆల్ అని ఇచ్చాము, నంబర్ గ్రేటర్ దెన్ 50 అని ఇచ్చాము, ఫర్ ఈచ్ నెంబర్ ఇన్ గేట్ స్కోర్స్ అని ఇచ్చాము. అంటే ఏంటి? గేట్ స్కోర్స్ అనే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని 1 by 1 తీసుకొని అది గ్రేటర్ దాన్ 50 అని చెక్ చేస్తున్నాం. చూడండి, గ్రేటర్ దాన్ 50 ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, చాలా గ్రేటర్ దాన్ 50 ఉన్నాయి. 58 ఉంది, 91 ఉంది, 75 ఉంది, 53, అన్ని గ్రేటర్ దాన్ 50 ఉన్నాయి. ఎప్పుడైతే అన్ని ఇవాల్యుయేట్ టు ట్రూ అయిందో ఆల్ అనేది ట్రూ ఇచ్చింది, కాబట్టి ఇక్కడ ట్రూ ఇచ్చింది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి, అన్ని గ్రేటర్ దాన్ 50 అవ్వాలంట, కానీ ఒకటే గ్రేటర్ దాన్ 50 ఉంది, మిగిలిన అన్ని 50 కనుక తీసుకుంటే 50 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 50, మిగిలిన అన్ని గ్రేటర్ దాన్ 50 ఉన్నాయి. అంటే ఒక్కటి ఫెయిల్ అయినా కూడా ఇది ఫాల్స్ ఇచ్చింది. అన్ని ట్రూ అయితేనే ట్రూ ఇచ్చింది, ఒక్కటి ఫెయిల్ అయినా కూడా ఫాల్స్ ఇచ్చింది. ఓకే, సో ఈ కేసులో ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ ఆల్ అని పెట్టారు, నెంబర్ గ్రేటర్ దాన్ 50 అని పెట్టారు. అంటే అన్ని నెంబర్స్ 50 కంటే గ్రేటర్ అయితే ట్రూ ఇచ్చింది, కానీ ఒక నెంబర్ 50 కంటే గ్రేటర్ కాదు, ఆ నెంబర్ 50, కాబట్టి ఫాల్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఆల్కి ఎంటీ లిస్ట్ కనుక ఇస్తే ఇది ట్రూ ఇచ్చింది, ఎందుకంటే అందులో ఎలిమెంట్స్ ఏమీ లేవు, సో ఏమీ ఫెయిల్ అవ్వవు. కండిషన్ ఏదైనా కండిషన్ ఫెయిల్ అయితేనే కదా అది ట్రూ ఫాల్స్ ఇవ్వడానికి. అసలు కండిషన్ ఫెయిల్ అవ్వడానికి అందులో ఎలిమెంట్సే లేవు. ఓకే, ఎనీ కనుక చూస్తే ఎనీ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేసిద్ది ఎప్పుడంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అన్న టెస్ట్ పాస్ అయినప్పుడు. మనం చేసే టెస్ట్ అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అన్న పాస్ అయితే ఎనీ అనేది ట్రూ రిటర్న్ చేసిద్ది, అన్ని ఫెయిల్ అయితే ఫాల్స్ రిటర్న్ చేసిద్ది. ఒకసారి చూడండి, ఇప్పుడు ఎనీ నెంబర్ గ్రేటర్ దాన్ 75, మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లో ప్రతి ఎలిమెంట్ లోకి వెళ్తున్నాము. ఫర్ ఈచ్ నెంబర్ ఇన్ గేట్ స్కోర్స్ నంబర్ గ్రేటర్ దాన్ 75 కంటే ఎక్కువ ఉన్నాయా అని చూస్తున్నాం. ఎస్, 91 ఈజ్ గ్రేటర్ దాన్ 75. కాబట్టి అట్లీస్ట్ ఒకటి గ్రేటర్ వచ్చినా కూడా, ఒకటి ట్రూ వచ్చినా కూడా మనకి ఎనీ అనేది ట్రూ ఇస్తుంది. ఇప్పుడు ఫాల్స్. ఇప్పుడు నెంబర్ గ్రేటర్ దాన్ 95 పెట్టాము, ఇక్కడ ఉన్న నెంబర్స్ లో ఏదన్నా గ్రేటర్ దాన్ 95 ఉందా? ఒక్కడు కూడా గ్రేటర్ దాన్ 95 లేదు. అంటే అన్ని
టెస్ట్ ఫెయిల్ అయింది. ఆల్ నెంబర్స్ ఇన్ గేట్ స్కోర్ టెస్ట్ ఫెయిల్ అయింది కాబట్టి ఫాల్స్ వచ్చింది. అదే మీరు ఎనీక్ గనక మీరు ఎంటీ సెట్ పాస్ చేస్తే, ఎంటీ లిస్ట్ పాస్ చేస్తే ఫాల్స్ వస్తుంది అవుట్పుట్. ఎందుకని? అక్కడ పాస్ అవటానికి ఎలిమెంట్స్ ఏమీ లేవు, అన్ని ఏదో ఒకటన్నా పాస్ అవ్వాలి కదా, అక్కడ ఒక ఎలిమెంట్ కూడా లేదు, అందుకని చెప్పి అది ఫాల్స్ వస్తుంది. మిన్ ఏం చేసిద్ది అంటే మనం ఇచ్చిన ఇటరబుల్లో మినిమం ఎలిమెంట్ ఇచ్చింది. ఆ ఇటరబుల్ సెట్ అవ్వచ్చు, లిస్ట్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అందులో ఉన్న మిన్ ఇచ్చింది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక లిస్ట్ పాస్ చేశాను, ఇందులో నాకు మిన్ కావాలనుకున్నాను. సో మిన్ ఎలిమెంట్ డైరెక్ట్గా వచ్చింది. మీరు దీనికి కోడ్ రాయని అవసరం లేదు, ఇవన్నీ బిల్ట్-ఇన్. ఇవన్నీ పైథాన్ డైరెక్ట్గా బిల్ట్-ఇన్ మెథడ్స్, మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. మిన్ కనుక రాసి ఇది మొత్తం కోడ్ ఇస్తే మీకు 5 వచ్చింది అవుట్పుట్. మిన్ కనుక ఎంటీ సెట్ మీద ఇస్తే మీకు ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్? వాల్యూ ఎర్రర్. ఏంటి ఎర్రర్? ఏంటి? మిన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్ ఎంటీ సీక్వెన్స్. సో ఎంటీ సీక్వెన్స్ ఇచ్చాం అక్కడ, అందులో ఏమి పెట్టలేదు. అదే మీరు ఇంటీజర్స్ని స్ట్రింగ్స్ని కలిపి కంపేర్ చేయాలనుకుంటే మిన్ వర్క్ చేయదు. ఐదర్ ఆల్ ఇంటీజర్స్ ఉండాలి, లేకపోతే ఆల్ స్ట్రింగ్స్ ఉండాలి. ఇంటీజర్స్ని స్ట్రింగ్స్ని కలపలేము. సో ఇదేం చెప్తుందంటే మైనస్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ అని చెప్తుంది. ఓకే, మ్యాక్స్ ఏమి ఇస్తుంది అంటే మనకున్న అన్ని వాల్యూస్లో మ్యాక్సిమం ఇస్తుంది. సో మ్యాక్స్కి మనం ఏ ట్రబుల్ అన్నా పాస్ చేయొచ్చు. మీరు సెట్ పాస్ చేయండి, లిస్ట్ పాస్ చేయండి, టపుల్ పాస్ చేయండి, ఏదైనా పాస్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనం లిస్ట్ పాస్ చేస్తున్నాం, మ్యాక్సిమం వాల్యూ అడుగుతున్నాం. మ్యాక్సిమం వాల్యూ ఎంత? 100, కాబట్టి మ్యాక్సిమం వాల్యూ 100 వచ్చేసింది. అదే కనుక ఎంటీ సెట్ పాస్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఎంటీ సెట్లో మ్యాక్సిమం మనం కనుక్కోలేం ఎంటీ లిస్ట్లో. అదే మీరు నెంబర్స్ని స్ట్రింగ్స్ని కలిపి మ్యాక్సిమం చేద్దాం అనుకుంటే అప్పుడు కూడా మీకు ఎర్రర్ వచ్చింది, అది వాల్యూ ఎర్రర్ వచ్చింది, లేకపోతే దాన్ని టైప్ ఎర్రర్ అంటారు. ఈ టైప్ ఎర్రర్ ఏంటి? లెస్ దాన్ ఈజ్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్, అది టైప్ ఎర్రర్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్. కెన్ సార్టింగ్ హ్యాపెన్ బిట్వీన్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ ది గివెన్ ఆర్డర్? సో వీటిని సార్టింగ్ చేయగలమా? 1ని 2ని ఏని సార్టింగ్ చేయగలమా? సార్టింగ్ చేయలేం. ఎందుకని? మనం ఏని ఒక ఇంటీజర్ని ఒక స్ట్రింగ్తో కంపేర్ చేయలేం కాబట్టి. మరి రివర్స్ చేయగలమా? రివర్స్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ కంపారిజన్ ఏం లేదు, ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్లో పెట్టడం, అలా రివర్స్ చేసుకోవటం. కాబట్టి రివర్స్ అయితే వర్కౌట్ అవుతుంది, కంపేర్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, మీకు కనుక ఈ కోర్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలా బాగా నచ్చితే థ్యాంక్ యూ అని ఒక కామెంట్ పెట్టండి. ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ. ఇది నా ఛానల్ కాదు, మీ ఛానల్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ మై గేట్ క్లాసెస్, go to the website ravindrababurao.in and you are going to see all my gate classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to
If you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.